ముందుగా జీటీవీ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదములు. ఎందుకంటే మేము జీటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సర కాలం అయింది. ఆ సంవత్సర కాలంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. అన్నిట్లకు కూడా మీరు చూసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించిన జీటీవీ ప్రేక్షకులకు అందరికీ మరొక్కసారి ధన్యవాదములు. ఇప్పుడు మన ముందు శ్రీ చెలుకుపల్లి సంతోష్ కుమార్ గారు రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆయన్ని కార్పొరేషన్ గురించి అడిగి అసలు ఆయన ఈ తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చారు, ఈ రాజకీయ ప్రవేశం ఎలా ఉంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సంతోష్ కుమార్ గారు. నమస్కారం. మీరు అసలు ఈ రాజకీయంలోకి ఎలా రావాలనుకున్నారు, ఎలా ప్రేరితమయ్యారు, మీరు అసలు ఇందులోకి ఎలా వచ్చారు, తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చారు, ఒక్కసారి మీ పూర్వ వివరాలన్నీ కూడా మా జీటీవీ ప్రేక్షకులకు చెప్పండి. అందరికీ నమస్కారం. ముందుగా జీటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను పూర్వం నుంచి కూడా నా విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లోకి రావాలి, మన కమ్యూనిటీకే కాకుండా అందరికీ కూడా సర్వీస్ చేయాలి అనే భావనతో నేను ఈ రాజకీయాల్లోకి రావాలని చెప్పి అనుకున్నాను. సుమారు నేను ఒక 20 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. అంతకన్నా ముందు నేను భారతీయ జనతా పార్టీలో ఉండేవాడిని. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి వీటన్నిటి కూడా నచ్చి నాకు భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో 2005లో కృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు మా అమ్మగారి చేత 17వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేయించడం జరిగింది. కృష్ణరాజు గారు ఇతర పెద్దలందరూ కూడా కూర్చోబెట్టి ఎలక్షన్స్కి చాలా తక్కువ టైం ఉన్న టైంలో మీరు పోటీ చేయాలి, పోటీ చేస్తే మనం నెగ్గుతాము అని చెప్పని దాన్ని ప్రెషర్ చేయడంతో పోటీ చేయడం జరిగింది. చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అప్పట్లో కొంతమంది నాకు సహకరించలేదని చెప్పని బీజేపీ నుంచి నేను మౌనంగా ఉండి కొన్ని రోజుల తర్వాత పూర్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన ముందు చూపు, ఆయన ఆలోచన, ఆయన విజను అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఆయన మనం రేపు గురించి ఆలోచిస్తాం, ఆయన ఒక 10 సంవత్సరాల గురించి ఆ తర్వాత గురించి ఆలోచిస్తూ ఉంటారని ఇవన్నీ కూడా నేను ఆకర్షితున్నాయి. 2006లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2013 ఎండింగ్ అనుకుంటానండి కదండి, మన రాష్ట్రం విభజన వచ్చాక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేశారు. మీరు ఆ పాదయాత్రలో ఆయనతో పాటు ఎంత దూరం తిరిగారు, బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి కూడా మీరు చంద్రబాబు నాయుడికి వివరించే ప్రయత్నం చేశారు ఏమిటి, ఒకసారి మా జీటీవీ ప్రేక్షకులకు వివరించండి. 2012 నుంచి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ప్రారంభించారు. మన పూర్వం ఉమ్మడి జిల్లా ఏలూరు జిల్లా ప్రారంభంలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర వస్తోందని చెప్పి తెలుసుకుని మేము అలాగే కొంతమంది ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరం కూడా ప్రతి నియోజకవర్గంలో బ్రాహ్మణ కమ్యూనిటీని కలిసి ముందుగా బాబు గారు పాదయాత్ర చేస్తున్నారు, పాదయాత్రలో కనుక మనకున్నటువంటి కష్టాలు బాబు గారికి చెబితే కనుక ఆయన ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పని ప్రతి నియోజకవర్గంలో బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇప్పించడం జరిగింది. సుమారు ఒక 20 నియోజకవర్గాలు నేను బాబు గారితో పాదయాత్రలో కూడా తిరిగాను. భీమవరంలో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని మన సోమేశ్వర స్వామివారి దేవాలయానికి తీసుకువెళ్ళి దేవాలయంలో స్వామివారికి అర్చన చేయించి ఆయన మరలా ముఖ్యమంత్రి అయితే మన అందరం కూడా బాగుంటాము అని చెప్పిన ఆశతో ఆయనకి వేదాశలోచన ఇప్పించి ఆ పాదయాత్రకి వెనకాల నేను వెళ్ళడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నెగ్గారు, ముఖ్యమంత్రి అయ్యారని ఆంధ్రప్రదేశ్కి. ఆయన వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది దేశంలోనే మొట్టమొదటగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది శ్రీ చంద్రబాబు నాయుడు గారే.
ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశాక అప్పటి కార్పొరేషన్ చైర్మన్లు ఇద్దరు మారారు. మొదట ఒక ఆయన ఉన్నారు, తర్వాత రెండో ఆయన వచ్చారు, ఇద్దరు మారారు. అసలు ఆ బ్రాహ్మణ కార్పొరేషన్లో పథకాలు ఏమి ఇచ్చారో అప్పుడు వాటి గురించి ఒకసారి వివరంగా చెప్తారా మా వాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో బాబు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేశారు అని చెప్పి తెలియగానే అసలు దీనికి సృష్టికర్త ఇవన్నీ కూడా ఈ పథకాలు ఇలా ఉండాలి అని చెప్పింది మన అందరూ ఆయన మర్చిపోయారు. చెంగవల్లి వెంకట్ గారు ఆయన్ని ప్రత్యేకంగా భీమవరం తీసుకొచ్చి ఆయనతో అవగాహన సదస్సు పెట్టి ఆయనకి చిరు సత్కార కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. 108 సృష్టికర్త ఆయన, 108 సృష్టికర్త చెంగవల్లి వెంకట్ గారు. ఇప్పుడు మనం 108 ఇప్పటికీ అది రన్నింగ్లో ఉంది. 108 వల్ల ఎంతమంది పేదలు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ చేరుకోవడానికి కొన్ని నిమిషాల వ్యవధిలో వెళ్తున్నారంటే ఆయన చెంగవల్లి వెంకట్ గారు సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన చెంగవల్లి వెంకట్ గారు పూర్వం చిన్నపిల్లలు విద్యార్థులు బ్రాహ్మణ కమ్యూనిటీలో 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా భారతీయ విద్యా పథకం, అప్పటి వరకు కూడా బ్రాహ్మణ కమ్యూనిటీలో ఎవరైనా డబ్బు ఉన్నవాళ్ళు చదువుకుంటే కనుక ప్రైవేట్ స్కూల్లో చదువుకునేవారు, లేని పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా వాళ్ళకి వాళ్ళ చదువును బట్టి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. దాన్ని భారతీయ విద్యా పథకం కింద ప్రకటించారు. అలాగే బ్రాహ్మణ కమ్యూనిటీలో చాలామంది పేదవారు ఉన్నారు. పేదవారు ఎవరైనా కూడా అనుకోని సంఘటన జరిగి కాలం చేస్తే కనుక వారికి కార్పొరేషన్ నుంచి గరుడా పథకం కింద అంటే మట్టి ఖర్చుల పథకం కింద వారికి 10,000 రూపాయలు అందజేయడం జరిగేది. అలాగా ఎవరైనా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలనుకుంటే కనుక వారికి వ్యాపారానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన పత్రాలన్నీ ఉంటే కనుక అలాగే వాళ్ళకి చాణక్య కానీ ద్రోణాచార్య కానీ విద్యార్థులు వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణ విద్యార్థులు విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి సుమారు వాళ్ళకి 10 లక్షలైనా 15 లక్షలైనా కూడా విదేశీ విద్యా పథకం కింద బ్రాహ్మణ కమ్యూనిటీలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత నేను 2015లో కార్పొరేషన్కి సంబంధించి భీమవరానికి సంబంధించి నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉన్నాను. అప్పట్లోనే ఒక అతనికి సుమారు ఒక 15 లక్షల రూపాయలు విదేశీ విద్యా పథకం కింద భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఒక విద్యార్థికి ఇప్పించడం జరిగింది. అతను విదేశాలు వెళ్ళి చదువుకుని మంచి స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు అతను ఎప్పుడైనా సరే కూడా ఆంధ్ర వచ్చాడంటే అతను చంద్రబాబు నాయుడు గారి రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పని అతను ఘంటాపరంగా చెబుతున్నాడు. అలాంటి నాయకుడు మనకు కావాలి అనే ఆశతో చాలామంది చంద్రబాబు నాయుడు గారి మీద ఆకర్షణతో చంద్రబాబు నాయుడు గారు చేసే పనుల వల్ల ముందుకు వస్తున్నారు అందరూ కూడా. సార్ సంతోష్ గారు, ఇప్పుడు మీరు 2014-19లో పథకాలన్నీ కూడా కార్పొరేషన్ ద్వారా ఇచ్చేవారు. కానీ 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆ పథకాలన్నీ కూడా ఇప్పుడు అప్పట్లో రన్ అయ్యేవా లేదా తీసేశారా వాటిని, లేదా వాటి పరిస్థితి ఏంటి ఒక్కసారి ప్రేక్షకులకు వివరించండి. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా నేను బాగా చేస్తాను అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. పట్టం కట్టిన తర్వాత జనాలందరూ కూడా ఒక బ్రాహ్మణ సామాజిక వర్గమే కాదు అన్ని వర్గాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా బాధపడ్డారు. ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన బ్రాహ్మణ కార్పొరేషన్ ఆఫీసు మూతపడిపోయింది. మూతపడిపోయి ఒక కలెక్టరేట్కి ఇచ్చేయడానికి సిద్ధపడిపోయి మళ్ళా మేము అందరం వెళ్ళి దాని గురించి ఫైట్ చేస్తే దాన్ని అలా ఉంచాడు. కానీ 2019 నుంచి 2024 మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చేందుకు కూడా ఒక్క రూపాయి
ఏ బ్రాహ్మడి ఖాతాలో పడలేదు, ఏ బ్రాహ్మడికి కూడా ఒక పథకం రాలేదు. అలో లక్ష్మణ అని చెప్పని మధ్యలో కరోనా పరిస్థితుల్లో కూడా ఇదిగో ఇస్తున్నాను అదిగో ఇస్తున్నాను అని చెప్పంటాడు, రూపాయి ఎవరికి ఇవ్వాల. చాలా ఇబ్బందులు పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. సార్ ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది సార్. 2014 నుంచి 19 వరకు బ్రాహ్మిన్స్కి, బ్రాహ్మణ కమ్యూనిటీకి చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా చేశారు అని చెప్పి మీరు చెప్పారు. తర్వాత 19 నుంచి 24లో మొత్తం ఆ పథకాలు ఇంచుమించుగా అన్నీ తీసేశారని చెప్పారు. అంటే సూపర్ 9 ఏదో పథకాలు పెట్టి ఆ పథకాల్లో కొన్నిటిని పెట్టారు, కొన్ని తీసేశారు. ఇది అందరికీ తెలుసున్నదే, జగమెరిగిన సత్యం ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్లో ఇప్పుడు ఆ పాత పథకాలను కానీ ఏదైనా కానీ ఇప్పుడు మీ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు బుచ్చిరాం ప్రసాద్ గారు, ఆ చైర్మన్ గారితో మీరందరూ డైరెక్టర్లు అందరూ కలిసి ఏమైనా ప్రణాళికలు చేస్తున్నారా లేదా ఏమిటి? ఒక్కసారి దాని గురించి వివరించి చెప్పండి మా ప్రేక్షకులకి. ముందుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించి ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా సామాజిక వర్గానికి సంబంధించి కొంతమందిని ముఖ్య నాయకులను కూర్చోబెట్టి బ్రాహ్మణులకి ఏ పథకం తీసుకొస్తే బాగుంటుంది, బ్రాహ్మణులకు ఎలా న్యాయం చేయాలని చెప్పని చాలా ఆలోచించి ప్రతి దేవాలయంలోనూ కూడా చిన్న దేవాలయం దగ్గర నుంచి పెద్ద దేవాలయాలు, పెద్ద దేవస్థానంతో సహితంగా ప్రతి దేవాలయంలోనూ కూడా ఒక బ్రాహ్మణుడు కంపల్సరీ ధర్మకర్త కింద ఉండాలి అని చెప్పని జీవో తీసుకొచ్చారు. దానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సుమారు రాష్ట్రం మొత్తం మీద 5400 దేవాలయాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి నామేడ పదవులు ఇచ్చారు. ఇవే కాకుండా కార్పొరేషను అలాగే మిగతా ఇతరత్రా కూడా నామేడ పదవులందరూ కూడా బ్రాహ్మణులకి ఇచ్చారు. చాలా సంతోషం. రాజకీయంగా బ్రాహ్మణులు ఎదగడానికి మంచి స్టేజ్ ఏర్పాటు చేశారు మాకు. ఈ స్టేజీ వల్ల ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి అందరూ కూడా రాజకీయంగా రావాలని భయపడతారు. ఈ విధంగా అందరూ కూడా చాలా ఆనందించి బయటికి వచ్చి కూటమి ప్రభుత్వంలో జనసేన వచ్చు, బీజేపీ వచ్చు, తెలుగుదేశం వచ్చు, కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా బయటికి వచ్చి వారికి ఇచ్చిన నామేడు పదవుల ద్వారా దేవస్థానాల్లో ఉండేవాళ్ళు, మా కార్పొరేషన్లో ఉండేవాళ్ళు, మిగతా మార్కెటింగ్ యార్డులు కానీ వీటన్నిటిలో ఉండే వాళ్ళు కూడా వారికి విధంగా వారి కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన బ్రాహ్మణులకు చాలా మేలు జరిగింది. అలాగే ప్రస్తుతం గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కూడా రాష్ట్రం అంతా అప్పులు చేసేసి మా కార్పొరేషన్ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చేసి వెళ్ళిపోయింది ప్రభుత్వం. ఇలాంటి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అభివృద్ధి ధ్యేయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్లో ఇంకా అమౌంట్లు డైరెక్ట్గా పడలేదండి. దేనికంటే ఇప్పటికి తల్లికి వందనం అలాగే ఈ అమౌంట్స్ అన్నీ కూడా కార్పొరేషన్ ద్వారా పడేట్టుగానే బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించి ఎవరి అకౌంట్లో అయినా సరే తల్లికి వందనం అమౌంట్ పడిందంటే అది బ్రాహ్మణ కార్పొరేషన్ అని చెప్పి డైరెక్ట్గా మెసేజ్ వస్తుంది. అలాగే ఎవరికైనా ఇంకొక పథకం ద్వారా డబ్బులు వచ్చాయని చెప్పంటే బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వచ్చాయని చెప్పి వస్తుంది. ప్రస్తుతానికి బ్రాహ్మణ కార్పొరేషన్కి అమౌంట్ కేటాయించారు. ఆ కేటాయించిన అమౌంట్ ద్వారా ఈ తల్లికి వందనం కానీ ఇంకా ఇతరత్ర వ్యవహారాలను కూడా చక్కదిద్దుతున్నారు. ప్రస్తుతానికి ఇంకా పథకాలు అంటే మా కార్పొరేషన్ మా కమిటీ వచ్చిన తర్వాత మొదటి బోర్డు సమావేశంలో తొందరలో మనం గరుడా పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పని కార్పొరేషన్ ద్వారా చెయ్యాలి అని చెప్పని మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మా కార్పొరేషన్ చైర్మన్ గారు బుచ్చిరాం ప్రసాద్ గారు బీసీ శాఖ మంత్రి గారితో సంప్రదింపులు జరిపి దాన్ని అమలు చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే
కార్పొరేషన్ ద్వారా గరుడా పథకం ఓపెన్ అవుతుంది. అలాగే బ్రాహ్మణులు వ్యాపారం, బ్రాహ్మణులందరూ కూడా వ్యాపారాలు ఎందుకు రావట్లేదు, ఓన్లీ ఏదో ఉద్యోగాలు చేస్తామని ఎందుకు ఉన్నారని చెప్పని మా చైర్మన్ గారు ముందు చూపుతో అందరూ కూడా వ్యాపారం చేయండి, మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా కానీ క్రెడిట్ సొసైటీ ద్వారా కానీ మేము లోన్స్ ఇస్తామని చెప్పని మొన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం మీద ఈ బ్రాహ్మణులు వ్యాపారం అని చెప్పని కాన్సెప్ట్తో ముఖ్యమైనటువంటి వ్యాపారం చేసే వ్యాపారస్తులందరినీ కూడా అలాగే వ్యాపారం చెయ్యాలని చెప్పని ఆలోచన వాళ్ళందరినీ కూడా క్యాకేసి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. వాళ్ళకున్న స్థితిగతులు, వాళ్ళకున్న బ్యాంక్ అకౌంటు, అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో సివిల్ స్కోర్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని వీళ్ళందరికీ కూడా లోన్స్ సొసైటీ ద్వారా క్రెడిట్ సొసైటీ ద్వారా ప్రస్తుతానికి లోన్స్ ఇద్దామని చెప్పని ఎదురుకు తీసుకెళ్తున్నాం. అలాగే క్రెడిట్ సొసైటీలో ప్రతి ఒక్క బ్రాహ్మడికి హౌసింగ్ లోన్స్ ఉన్నాయి, అర్చకులకి లోన్స్ ఉన్నాయి, అలాగే ఇలాగ వ్యాపారం చేసిన వాళ్ళకి లోన్స్ ఉన్నాయి, ఏదైనా మెడికల్ ఏజెన్సీ తీసుకునే వాళ్ళకి లోన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనిటీ ద్వారా ఎవరికైనా సరే ఈ మన బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా లోన్స్ ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. ముఖ్యంగా యాక్చువల్గా ఏంటంటే బ్రాహ్మణ సామాజిక వర్గంలో వ్యాపారాలు చేయడానికి ముందుకు రారు, అది అందరికీ తెలిసినది. అది ఇప్పుడు యాక్చువల్గా చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. బ్రాహ్మిన్స్ అనేసరికి బాగా తెలివైన వాళ్ళు, చదువు మీద సరస్వతి పుత్రులు అంటారు బ్రాహ్మిన్స్ని. ఇప్పుడు ఒకప్పుడు ఈ విదేశీ విద్యా పథకం అనేది ఉండేది, అలాగే స్కూల్లో ఎంతమంది పిల్లలు చదివినా పిల్లలకు కూడా అమౌంట్ ఇచ్చేవారు. ఈ విధమైన సహకారాలు ఉండేవి కార్పొరేషన్లోను. ఇప్పుడు వాటిని ఏమైనా మళ్ళీ ఇప్పుడు మీ కమిటీలో ఉండగా ఆ పథకాలను ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా మీ కమిటీ అంతా అని ఒకసారి చెప్పండి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక పూర్వం ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచే ఉండేవారు. తర్వాత రాను రాను అప్పట్లో ఉండే చదువులు కానీ అప్పట్లో ఉండే వారికి ఉండేటువంటి డబ్బుల వ్యవహారంలో కానీ అన్నీ కూడా స్థితిగా ఉండేవి. అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాల మీద పడ్డారు, ఒకరి చేతి కింద బతుకుతున్నారు. అలాగా మనం బతకకుండా మనం వ్యాపారం చేసి మనం 10 మందికి అవకాశం కల్పించాలి. 10 మందికి మనం అవకాశం కల్పిస్తే కనుక మన కమ్యూనిటీ అవ్వచ్చు, పక్క కమ్యూనిటీ అవ్వచ్చు, ఇంకో కమ్యూనిటీ అవ్వచ్చు, మనం వ్యాపారం చేస్తే మన కింద 10 మంది బతుకుతారు అనే కాన్సెప్ట్తో మా చైర్మన్ గారు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి బ్రాహ్మణులు వ్యాపారం అని చెప్పని ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులకు సంబంధించి ఈ విదేశీ విద్యా పథకాన్ని కూడా తొందరలో మా బోర్డు సమావేశంలో చర్చ చేసి, అలాగే ఎవరైతే పేద బ్రాహ్మణులు రాష్ట్రంలో ఉంటున్నారో వాళ్ళకి విదేశాల్లోనే కాకుండా ఇప్పుడు కొన్ని బ్యాంకులు లోన్స్ ఎవరికైనా చదువుకోవడానికి లోన్స్ ఇస్తున్నాయి. అలాగా మా బోర్డు నిర్ణయంలో బోర్డులో ఎజెండాలో పెట్టి ఎవరికైనా బ్రాహ్మణులు వాళ్ళు చదువుకోవడానికి బయట బ్యాంకులు ఎలా అయితే లోన్స్ ఇస్తున్నాయో మనం కూడా అలా లోన్స్ ఇచ్చి వాళ్ళు చదువుకుని ఈఎంఐ రూపంలో మనకి మళ్ళా దాన్ని తీర్చే విధంగా ఏర్పాటు చేయడానికి మా బోర్డు ఆమోదించడానికి మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. సార్ మీరు చాలా చక్కగా చెప్పారని నేను, కానీ ఇప్పుడు హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్ అనేది ఒకటి ఉంది మనకి. ఎందుకంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డూని 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీ టైంలో కల్తీ నెయ్యితోటి చేశారని చెప్పేది చాలా ఎక్కువగా అవుతోంది. అది దానికి సిట్ కూడా 300 పేజీలతో రిపోర్ట్ ఇచ్చింది. ఒక్కసారి మీకు తెలుసున్న నాలెడ్జ్ ప్రకారం ఆ లడ్డు కలుషితం ఏ విధంగా అయింది ఏమిటి అనేది ఒక్కసారి చెప్పండి సార్ మాకు. ముఖ్యంగా 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక దేవుడు కాదు, ఒక వ్యవస్థ కాదు, అందరి దేవుళ్ళను కానీ అందరి వ్యవస్థల మీద కానీ చిన్నాభిన్నం అయిపోయింది. ప్రతి గుడి ఏంది, ప్రతి ఒక్కటి ఒక వ్యవస్థ ఉండి ఒక వ్యాపారం ఉండి అందరి మీద పడిపోయి అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. అలాగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మనం మామూలుగా ఆయన దేవదేవుడు, ఆయన రోజుకొచ్చి కొన్ని కోట్ల రూపాయలు స్వామివారి హుండీలో ఆదాయం వస్తూ ఉంటుంది. ఆ హుండీలో వచ్చే ఆదాయాన్ని కూడా కొంతమంది మనుషులు పెట్టి వాళ్ళ ద్వారా కాజేయించడం జరిగింది.
ప్రత్యక్షంగా మనం టీవీల్లో వీడియో రికార్డుల్లో అన్నీ కూడా చూసాం మనం. అలాగా సుమారు ఈ నెయ్యి కల్తీ విషయంలో సిట్ రిపోర్ట్ ఇచ్చింది. అసలు పాలు లేని పదార్థం నుంచి నెయ్యి ఎలా వచ్చింది, పామాయిలు ఇతరత్ర ఇంకేమైనా కొవ్వు పదార్థాలు ఇవన్నీ కూడా ఆయిల్ వేరే వేరే ఆయిల్స్ అన్నీ కూడా కలపడం వల్ల దానికి ఆ లడ్డూ తయారు చేశారు. సుమారు 250 నుంచి 300 కోట్ల రూపాయలు దాంట్లో వాళ్ళు కాజేయడం జరిగింది. మీరు గుర్తుండే ఉంటుంది అందరికీ కూడా, 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2020లో కరోనా స్టార్ట్ అయింది. 2022 వరకు కూడా సుమారు 2 సంవత్సరాల పాటు కరోనాలో ఇబ్బంది పడ్డాం. ఆ కరోనాలో ఇబ్బంది పడినా కూడా వెంకటేశ్వర స్వామి గుడి తలుపులు మూసేయించేసే పరిస్థితికి వచ్చేసాడు మహానుభావుడు. అలా జరిగింది. అలాగా అప్పుడు లడ్డూ ప్రసాదం తీసుకుంటే కనుక మనం పెత్తరపతి వెళ్ళి ఎప్పుడైనా లడ్డూ ప్రసాదం తీసుకొస్తే 10,000 15 రోజులు ఆ నిల్వ ఉంటుంది. ఎప్పటికీ కూడా ఆ లడ్డూలో ఉండేటువంటి ఆ చేతికి ఉండే నెయ్యి మనం చేతిలో లడ్డూ పెట్టుకుంటే వాసన సుమారు 5-6 గంటల పాటు అలా వాసన ఉండేది ఆ లడ్డూ ఉండే నెయ్యి. అప్పుడు 2019 నుంచి 2023 చివరి వరకు కూడా ఆ లడ్డూ ప్రసాదం ఇవాళ మనం ప్రత్తరంలో ప్రసాదం తీసుకుని కొంత నోట్లో వేసుకుని మిగతా ఇంటికి తెచ్చుకుంటే మర్నాడు సాయంత్రానికి లడ్డూ పాడైపోయింది. నా దగ్గరికి నా ఎదురుకుండా నేను కొన్ని 100 లడ్డూలు పాడేయించడం జరిగింది. చెరువులో కల్పించడం లేదా కాలంలో కల్పించడం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూ నాణ్యత కానీ లడ్డూలో ఉండేటువంటి నెయ్యి పదార్థం కానీ ఇవన్నీ కూడా చాలా పక్కా ప్రణాళికతో అప్పుడు తప్పు జరిగింది. మనం అలాంటి తప్పులు మనం ముందుకు తీసుకెళ్ళకూడదు, దాన్ని మనం అంత పాడకూడదని చెప్పని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి నాణ్యమైన నెయ్యి గత 15 రోజుల క్రితం నేను పెత్తరపతి వెళ్ళాను. ఇప్పటికీ ప్రసాదం నా దగ్గర బాగుంది. అంటే నాణ్యమైనటువంటి వస్తువులు వాడుతున్నారు. స్వామివారికి మనం సేవ చేసుకోవాలి కానీ స్వామివారి దగ్గర నుంచి మనం ధనం తీసుకోకూడదు. గతంలో ఒకళ్ళు ఇలాగే స్వామివారితో ఆలోచించారు, ఆ స్వామివారు తగిన శాస్తి చేశారు. ఇలాంటి నాయకులకి, ఇలాంటి పాలన చేసిన నాయకులకి భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఎవరిని వదిలిపెట్టడు. ఒక 4 రోజులు లేదంటే 6 నెలలు తన సంవత్సరం లేట్ అవ్వచ్చు కానీ వారందరూ వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు మేము కల్తీ నెయ్యి జరిగింది అని చెప్పని. అలాగే తొందరలో వారికి తగిన శిక్ష అనుభవిస్తారు. వెంకటేశ్వర స్వామి తప్పకుండా చూస్తాడండి. సంతోష్ శర్మ గారు, మీరు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి బాధ్యతలు తీసుకున్నాక మీరు చెప్పిన మాటలను బట్టి పాత పథకాలన్నింటినీ కూడా మళ్ళీ పునర్నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దాంతోపాటు కొత్తగా బ్రాహ్మణ్స్ అందరూ కూడా వ్యాపారాల గురించి కూడా చెప్పుకొచ్చారు. మీరు చాలా ఆనందం వేసిందండి మాకు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నమ్మి అందరికీ కూడా బ్రాహ్మణులకు అందరికీ కూడా దేవాలయాల్లో డైరెక్టర్లు అవనివ్వండి, చైర్మన్లు అవనివ్వండి, అలాగే కార్పొరేషన్ చైర్మన్ అవనివ్వండి, డైరెక్టర్లు అవనివ్వండి, చాలా అద్భుతంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి అందరికీ కూడా పదవులు వచ్చేలా చేశారు, రాజకీయంగా ముందుకు తీసుకొచ్చారనే మాట అన్నారు. అది చాలా ఆనందంగా ఉంది. అది మీరు మా జీటీవీ ప్రేక్షకులకి ఏదైనా ఇంకా వాళ్ళకి ఏదైనా మీరు ఒక మెసేజ్ ఇవ్వండి సంతోష్ గారు. నాకు ఈ పదవి రావడానికి ముఖ్యమైన కారకులు మా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అలాగే పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి, స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారికి, నరసాపురం పార్లమెంట్ ఎంపీ గారు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ బాబు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నన్ను గుర్తించి పార్టీ ఈ విధంగా సముచిత స్థానం కల్పించినందుకు నేను ఎప్పటికీ కూడా పార్టీకి నా జీవితాంతకాలం కూడా రుణపడి ఉంటానని తెలియజేసుకున్నాను. పార్టీలో మా కమ్యూనిటీ పరంగానే కాదు, ఏ కమ్యూనిటీ నుంచి ఎవరు వచ్చి నాకు ఈ సాయం కావాలన్నా కూడా నాకు తోచిన విధంగా తప్పకుండా
పార్టీ ఆఫీస్కి కానీ లేకపోతే మా ఇన్ఛార్జి గారి దగ్గరికి కానీ లేదంటే పార్టీ మన మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్కి కానీ తీసుకువెళ్ళి వారికి ఉన్న ఇబ్బందిని అక్కడ తీర్చే విధంగా నేను చేస్తానని తెలియజేసుకుంటూ, అలాగే ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకే సేవ చేసుకుంటాను, పార్టీలోనే ఉంటాను. నేను తెలుగుదేశం పార్టీతోనే నా గమ్యం పూర్తవుతుందని తెలియజేసుకుంటూ, అతి త్వరలో భీమవరంలో మా కార్పొరేషన్కి సంబంధించి ఒక చిన్న ఆఫీసు ఏర్పాటు చేద్దాం ఉన్నామండి. బ్రాహ్మణులకి ఎవరైనా కూడా కార్పొరేషన్ ద్వారా ఏ విధమైన సహాయం కావాలన్నా ఆ ఆఫీసు నుంచి మేము అందించడం జరుగుతుంది. అలాగే మొన్న మా చైర్మన్ గారు భీమవరం వచ్చినప్పుడు వారిని కోరడం జరిగింది. జిల్లాలు విడిపోయాయి కాబట్టి మా పశ్చిమ గోదావరి జిల్లా 7 నియోజకవర్గాలకు సంబంధించి భీమవరంలో సెంట్రల్ కాబట్టి, జిల్లా కేంద్రం కాబట్టి భీమవరంలో బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాంచ్ మాకు భీమవరం కావాలని చెప్పని కోరడం జరిగింది. మా చైర్మన్ గారు సుముఖంగా చెప్పి, ముందుగా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోండి, ఒక 2-3 నెలల్లో ఆఫీస్ మీరు కంటిన్యూ చేస్తే కనుక దాని ద్వారా మార్కెట్లో మంచి ఉన్న ప్లేస్లో ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకు ఏర్పాటు చేద్దామని చెప్పని చేశారు. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకులో అందరూ కూడా సభ్యత్వం తీసుకుంటే కనుక అందరికీ ఉపయోగం ఉంటుంది. 600 రూపాయల సభ్యత్వం. మనం ఏదైనా బ్యాంకులో మనం సభ్యత్వం తీసుకుంటే మనం ఎక్స్పైర్ అయిన తర్వాత, కాలం చేసిన తర్వాత మనకి ఎవరో అమౌంట్లు ఇవ్వరు. అదే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో 18 ఏళ్ళు దాటిన తర్వాత 60 ఏళ్ళ వాళ్ళలోపు ఎవరైనా సభ్యత్వం తీసుకుంటే కనుక అనుకోని సంఘటన, మామూలుగా దురదృష్టవశాత్తు కానీ సహజ మరణం కానీ జరిగితే కనుక వాళ్ళకి సొసైటీ నుంచి ఒక 50,000 రూపాయలు వాళ్ళ నామినీకి అందజేయడం జరుగుతుంది. అలాగే వశిష్ట, అరుంధతి ఇలాగా ఇత్యాది పథకాలు చాలా ఉన్నాయి. ఇలా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాంచ్ భీమవరం తీసుకొచ్చి ప్రజలకి, అంటే బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పని నేను కోరుతున్నాను. మా పైన ఉన్నటువంటి మా చైర్మన్ గారిని, అధినాయకులందరినీ కూడా కోరుతున్నాను. అతి త్వరలో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాంచ్ భీమవరంలో ఏర్పాటు చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్, శ్రీ చెరుకుబల్లి సంతోష్ కుమార్ గారు, మీరు బ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించిన వివిధ పథకాల గురించి, మీరు ఏదైతే ప్రణాళికలు రూపొందించి భవిష్యత్తులో ఏవైతే తీసుకొస్తారో మీ కమిటీ ద్వారా అనేది చాలా వివరంగా మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మా జీటీవీ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పటి వరకు కూడా నాతో నా విషయాలన్నీ కూడా కమ్యూనిటీ పరంగా కానీ పార్టీ పరంగా కానీ విషయాలని, నా దగ్గర ఉన్నటువంటి విషయాలను కూడా పంచుకుని ప్రజలకి అందజేసేటువంటి జీటీవీ ప్రేక్షకులందరికీ కూడా, జీటీవీ యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.